బైబిల్లో సంఖ్యాకాండంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఒక పని చెప్తారు. అదేంటంటే ప్రతి గోత్రానికి ఒక్కొక్క మనిషిని ఏర్పరచుకొని 12 గోత్రాల నుంచి 12 మందిని కూడా కనాను దేశం వెళ్ళి ఆ దేశం ఎలా ఉందో చూసి రమ్మని దేవుడు చెప్తారు. అలా చూసి చెప్పిన తర్వాత ఆ 12 మందిలో ఇద్దరు ఎవరంటే యెఫున్నె కుమారుడైన కాలేబు, రెండవది నూను కుమారుడైన యెహోషువ. ఈ 2 పేర్లు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 12 మంది కూడా దేవుడు చెప్పినట్టుగానే 12 మంది వెళ్ళి ఆ దేశం ఎలా ఉంది, కనాను దేశం, ఆ దేశ ప్రజలు ఎలా ఉన్నారు, అక్కడ పంటలు ఎలా ఉన్నాయి, ఎలా యేసయ్య స్వాస్థ్యం ఇస్తాన దేశం ఎలా ఉందో చూసి రావడానికి వెళ్ళారు. వెళ్ళి వచ్చి మరలా చూసి ఆ 12 మందిలో 10 మంది సమాచారం ఒకలా ఉంది, ఇద్దరు సమాచారం వేరేలా ఉంది. ఇందాక చెప్పాను కదా, యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ. 10 మంది కూడా ఆ దేశం నిజంగానే ద్రాక్షగెలలు ఉన్నాయి, నిజంగానే అక్కడ చాలా మంచిగా ఉంది, పాలు తేళ్లు ప్రవహించే దేశం ఖచ్చితంగా అది. అయితే అక్కడ చాలా పెద్ద పెద్ద ఆజానుబాహులు ఉన్నారు, అనాకీలు ఉన్నారు, నెఫీలులు ఉన్నారు అని చెప్పి అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా భయం కలగజేశారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏం చెప్పారంటే ఆ దేశంలో ద్రాక్షగెలలు అవన్నీ తీసుకొచ్చారు వారందరూ కూడా. ఆ దేశంలో నిశ్చయంగా పాలు తేళ్లు ప్రవహించే దేశం అది. ఆ దేశంలో అనేకులు ఉన్నారు, కానీ దేవుడు ఖచ్చితంగా వాళ్ళని అణచివేస్తారు అని చెప్పి ఒక మంచి సమాచారం తీసుకొచ్చారు. వీళ్ళేమో చెడ్డ సమాచారం తీసుకొచ్చారు. కానీ నేనేమంటానంటే వాళ్ళందరూ సమాచారం తీసుకొచ్చారు, అయితే ఎవరు దేన్ని లక్ష్య పెట్టారో దాన్ని తీసుకొచ్చారు. ఈ 10 మంది కూడా లక్ష్య పెట్టింది ఒకటే, అక్కడ ఎదుటున్న శత్రు బలాన్ని లక్ష్య పెట్టారు. వాళ్ళ దేవుని లక్ష్య పెట్టాల. దేవుని లక్ష్య పెట్టకుండా వాళ్ళ ఎదుటున్న ఆ యొక్క అడ్డుని, ఆ ఎదుటున్న సైన్యాన్ని, అక్కడున్న ఆ దేశంలో ఉన్న కష్ట పరిస్థితిని లక్ష్య పెట్టారు. అలా లక్ష్య పెట్టడం వల్లే వాళ్ళ హృదయంలో భయం కలిగింది. అయితే ఈ ఇద్దరు మాత్రం వాళ్ళని లక్ష్య పెట్టలేదు, కానీ వీళ్ళ దేవుని బలాన్ని లక్ష్య పెట్టారు. ఎర్ర సముద్రాన్ని పాయాలు చేసిన దేవుడు, బండ నుంచి నీరిచ్చిన దేవుడు, ఆకాశం నుంచి మన్నాను కురిపించిన దేవుడు, పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా తోడైన దేవుడు, ఐగుప్తు మీదకి అనేక తెగులు పంపించి తమను విమోచించిన దేవుణ్ణి వీళ్ళిద్దరూ జ్ఞాపకం చేసుకున్నారు. వీళ్ళిద్దరూ జ్ఞాపకం చేసుకుని ఒకటే చెప్పారు అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా. అదేంటంటే ఈ దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆ దేశానికి తీసుకెళ్ళగలరు, ఆ శత్రువులు ఏమాత్రం కూడా మనల్ని ఏమీ చేయలేరు, ఖచ్చితంగా మనం ఆ దేశాన్ని స్వాధీనపరచుకోగలమని చెప్పి వీళ్ళిద్దరూ ధైర్యం చెప్తారు. ఆ రోజు జరిగిన రాత్రి ఏంటంటే జనరల్గా 12 మంది వెళ్ళిన తర్వాత ఇద్దరు ఒక మాట చెప్తుండే, 10 మంది ఒక మాట చెప్తుండే, ఎవరన్నా ఏది నమ్ముతారు? ఎక్కువ మంది ఏది చెప్తారు అదే నమ్ముతారండి. 12 మందిలో 10 మంది చెప్పిందే నమ్ముతారు, కానీ ఇద్దరు చెప్పిన మాటలు ఎవరు నమ్మరు. అలాగే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ 10 మంది చెప్పిన మాటలు విని ఆ రాత్రంతా ఏడవడం మొదలు పెడతారు. అయ్యో, ఐగుప్తులు మేము ఎందుకు చచ్చిపోలేదు, ఐగుప్తులో చచ్చిపోకుండా పోనీ అరణ్యంలో కూడా ఎందుకు చచ్చిపోలేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత మేము మా పిల్లల్లో కత్తివాత పడాల్సి వస్తుంది, అయ్యో దీని నుంచి మేము ఎలా బయటపడాలని చెప్పి వాళ్ళు బాగా బోర్ను ఏడుస్తూ ఉంటారు. ఆ టైంలో మోషేను అహరోనులు వెళ్ళి వాళ్ళ ఎదుటి సాగిలు పడతారు. అమ్మ మీరు ఇలా అనుకోవద్దు, అమ్మ మీరు దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తారని చెప్పి వాళ్ళ ఎదురు సాగిలు పడతారు. ఆ టైంలో కూడా యెహోషువ, కాలేబు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క వస్త్రాలు చించుకుని మరీ చెప్తారు, దేవుడు ఖచ్చితంగా ఆ దేశాన్ని మనకు ఇస్తారు, అది పాలు తేళ్లు ప్రవహించే దేశం, దేవుడు ఖచ్చితంగా మనం తీసుకెళ్తారని. ఇక్కడ ఆ తర్వాత ఏమవుతుందంటే దేవుడు అక్కడ దేవుడి మహిమ ప్రత్యక్ష గుడారంలో కనబడుతుంది. దేవుడు మహిమ ప్రత్యక్ష గుడారంలో కనబడిన తర్వాత దేవుడు మోషేతో ఒక మాట సెలవిస్తారు, నేను ఎంతకాలం వీళ్ళు సహించాలి, వీళ్ళతో కాదు కానీ నీ నుంచి ఒక సంతానం పుట్టించి వాళ్ళకి నేను కానాను దేశం ఇస్తానన్నప్పుడు మోషే విజ్ఞాపన చేస్తారు, ప్రభువా అలాగైతే నువ్వు వేపించిన నిన్ను గురించిన కీర్తి ఏమవుతుంది, ఐగుప్తులు ఏమనుకుంటారు ప్రభువా అని చెప్పి దేవుడు విజ్ఞాపన చేసి దేవుడు కోపాన్ని కొంచెం చల్లార్చడానికి ప్రయత్నిస్తారు. అయితే దేవుడు మాత్రం ఒక వాగ్దానం ఇస్తారు. అదేంటంటే కాలేబు, యెహోషువ అని ఇద్దరు తప్ప ఆ ఇశ్రాయేలు దేశంలో, ఆ కానాను దేశంలో ఎవరో కూడా అడుగు పెట్టరు అని దేవుడు వాగ్దానం చేస్తారు. అయితే ఒకటే, వీళ్ళిద్దరికి ఆ 10 మందికి ఉన్న తేడా ఒకటే, అదేంటంటే వీళ్ళందరూ కూడా శత్రు బలాన్ని చూశారు, కానీ ఈ కాలేబు, యెహోషువ మాత్రం ప్రతిఫలంగా కలగబో బహుమానాన్ని దృష్టించారు. రెండోది దేవుని బలాన్ని చూశారు. మనందరికీ తెలుసు దావీదు గొల్యాతు కదా. యాక్చువల్గా దావీదు ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నప్పుడు అక్కడ గొల్యాతు ఉండడం దావీదు తెలియదు. కనీసం ప్రార్థన కూడా చేసుకోవాలి, ప్రభు నేను గొల్యాతు దగ్గరికి వెళ్తున్నాను, పలానా యుద్ధంలోకి వెళ్తున్నాను కూడా తెలియదు. దావీదు హృదయంలో ఒకటే ఉంది, అతని తండ్రి ఆ జున్నుగడ్డలు తీసుకుని ఆ అనేలకమ్మని చెప్పాడో ఆ పని మీద వెళ్తున్నాడు. కానీ ఎప్పుడైతే అక్కడ వెళ్ళిన తర్వాత ఆ గొలియాతు పలికిన మాటలు దావీదు వింటాడో, అతను పలికిన మొట్టమొదటి ఏంటంటే అతన్ని చంపి తెచ్చిన వానికి బహుమానం ఏంటి అని అడుగుతారు. అతన్ని చంపి తెచ్చిన వాళ్ళకి బహుమానం ఏంటి?
దీని తర్వాత ఉన్న బహుమానం ఏంటని ప్రతి ఒక్కరిని అడుగుతా వెళ్తాడు అక్కడ. దేవుడు ఖచ్చితంగా అతను విజయం దయచేస్తాడు దావీదుకి గొలియాతు మీద. మనందరికీ తెలుసు అది. అలాగే మనకి ఏప్రిల్ 11వ అధ్యాయంలో కూడా మాట ఉంటుంది. అదేంటంటే మోషే ఐగుప్తీయులతో సుఖం అనిపించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపించడం మేలు అనుకుంటాడు. ఎందుకంటే అతడు ప్రతిఫలంగా కలగబోవు బహుమానం మీద దృష్టి ఉంచడం రాయబడి ఉంది, లక్ష్యం ఉంచారు. అలాగే మన లక్ష్యం బహుమానం మీద ఉంటే కనుక ఖచ్చితంగా నీ ఎదుటిన్న కష్టాలు చిన్నగా కనపడతాయి. లేదా నీ యొక్క లక్ష్యం కష్టం మీద ఉంటే కనుక బహుమానం మీద నీ దృష్టి ఉంటుంది, కానీ కష్టమే నీ దృష్టి ఉంటుంది, నీకు నిరాశ వస్తుంది, నీకు నిస్పృహ వస్తుంది. ఖచ్చితంగా నువ్వేం చేస్తావంటే నువ్వు వెనుదిరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ ఇశ్రాయేలు అందరూ కూడా దేవుని యొక్క విశ్వాస యాత్రలో వెనుదిరగడం గల కారణం ఏంటంటే వాళ్ళ ఎదుటిన్న శ్రమను చూసి వెనక తిరిగారు, వాళ్ళ ఎదుటిన్న కష్టాలను చూసి నిరుత్సాహపడ్డారు. వాళ్ళ దేవుని బలం చూడలేదు, రెండోది కలగబో బహుమానం మీద లక్ష్యం ఉంచలేదు. అపోజిట్ పౌలు గారు చెప్తారు ఈ మాట. అదేంటంటే గాలిని కొట్టినట్లుగా నేను పోరాడట్లేదు, గురి చూడని వాడి వల్లే నేను పరుగెత్తట్లేదు, నా బహుమానము దేవుని వద్దే ఉన్నదని. అలాగే ఒక్కసారి యేసు రక్తంలో కడగబడిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత, యేసును నమ్ముకున్న తర్వాత నీకు అనేకమైన కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు కూడా నువ్వు వెళ్ళొచ్చాము. కానీ దేవునికి సెలవిస్తున్న మాట ఏంటంటే దేవుడు నీ కోసం సిద్ధపరిచిన బహుమానం ఎంతో గొప్పది. ఆ బహుమానానికి ఇవన్నీ కూడా వర్త అవుతాయి. ఖచ్చితంగా ప్రతి కష్టాల్లో కూడా దేవుని చేసేయగలరు, ఖచ్చితంగా చేస్తారు. ఎప్పుడైతే నువ్వు ఆయన బలముని, ఆయన బహుమానం చూసినప్పుడే. అలా కాకుండా నువ్వు ఇశ్రాయేలు సనిగినట్టుగా దేవునికి విరోధంగా సనిగి, ఇశ్రాయేలు ఎలాగే తిరగబడినట్టుగా తిరిగి, ఇశ్రాయేలు పశ్చాత్తాపడరు, అయ్యో ఎందుకు వచ్చాము ఇక్కడికని అలా పశ్చాత్తాపడితే కనుక నువ్వు బహుమానం కోల్పోతావు. ఆ అరణ్యంలో అనేక మంది ఇశ్రాయేలు రాలినట్టుగా నీవు కూడా రాలిపోతావు. అందుకనే దేవుడు చెప్తున్నారు, కష్టంలో ఉన్నావా, బాధలో ఉన్నావా, ఇరుకులో ఉన్నావా, ఇబ్బందులో ఉన్నావా, కన్నీటిలో ఉన్నావా, నీకు ఒక బహుమానం రాబోతుంది, నీకు ఒక విడుదల రాబోతుంది, నీకు ఒక గొప్ప స్వస్థత రాబోతుంది. నిన్ను దేవుడు ఉన్నత స్థలాలు తీసుకెళ్ళబోతున్నారు, దేవుడు ఉన్నత స్థానం నిలబెడతారు. నీకు కలగబో బహుమానం గొప్పదే. ఇప్పుడుండే శ్రమ మాత్రం నీకు కొద్ది కాలమే. కాబట్టి నిరుత్సాహపడద్దు. ఆ కాలేబు, యెహోషువ ఎలాగైతే బహుమానం మీద లక్ష్య పెట్టారో, ఆ కానాను దేశం యొక్క ఆ పండ్ల మీద, లేదా దేవుడు మాకు ప్రామిస్ చేసి ఈ ల్యాండ్ మాకు ఇస్తారు, అరే ఇక్కడ ఎంత బాగుంది, ఇక్కడ ఎంత సుందరంగా ఉంది, ఎంతోమంది ఇక్కడ అనేక మంది అనుభవిస్తున్నారు, దీన్ని దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నా దేవుడు ఖచ్చితంగా వాగ్దానం ఇస్తారు, ఈ దేవుడు ఖచ్చితంగా దీనిలో తీసుకెళ్ళగలరు అని హృదయపూర్వకంగా విశ్వాసం ఉంచి దేవుని యందు ఆ బహుమానం మీద లక్ష్య పెట్టి వాళ్ళ యాత్రలో ముందుకు సాగారు. అసలు ఇశ్రాయేలీలంట జనసంఖ్య జయించారు, అంటే జనాభా లెక్కలు అనమాట. ఇశ్రాయేలీలు మోషే ఆజ్ఞిస్తారు జనసంఖ్య చేయమని. ప్రయాణం మొదలైనప్పుడు ఒక జనసంఖ్య ఉంటుంది. అలాగే ప్రయాణం ఎప్పుడైతే ముగిస్తుందో 40 సంవత్సరాల తర్వాత ఇంకా వాళ్ళు కానాను దేశాన్ని స్వాధీనపరచుకోబోతున్నారు అన్న టైంలో కూడా జనాభా లెక్కలు ఉంటాయి. ఆ టైంలో జనాభా లెక్కలు వేసినప్పుడు, ఈ టైంలో జనాభా లెక్కలు వేసినప్పుడు ఒకటే తేడా ఉంటుంది. ఏంటో తెలుసా? అనేక మంది బయలుదేరుతారు. అక్కడ లక్షల మంది బయలుదేరుతారు, కొన్ని లక్షల మంది బయలుదేరుతారు. ఆ లక్షల మంది బయలుదేరిన వాళ్ళ మూవరు కూడా ఆ దేశంలో అడుగుపెట్టరు, ఒక్క కాలేబు, యెహోషువ తప్ప. లక్షల మంది మొదలు పెట్టారు, కానీ ఇద్దరు మాత్రమే కానాను దేశం చేసుకోగలిగారు. ఈ కానాను దేశం పరలోక రాజ్యానికి సాదృశ్యంగా ఉందండి. పాత నిబంధనలో దేవుడు మనకి ఎందుకు రాసించారంటే వారు కానాను దేశం వెళ్తున్నారు, అలాగే ఇప్పుడు మనల్ని పాపం అనే బంధకాన్ని నుంచి విడిపించి యేసయ్య దేవుని రాజ్యానికి మనం తీసుకెళ్తున్నారు. వాళ్ళ ఆ విశ్వాస యాత్రలో ఉన్నారు, మనం ఈ విశ్వాస యాత్రలో ఉన్నాం. మనం ఎప్పుడైతే అంతం వరకు, ఎందుకంటే మనకి హెబ్రీలో రాయబడి ఉంటుంది, మీకు మొదట కలిగి ఉన్న విశ్వాసం అంతం వరకు గట్టిగా చేపట్టిన ఎడలనే మీరు క్రీస్తుతో కూడా పాల్గొనేందురు పరలోక రాజ్యంలో నీకు ఒక గొప్ప బహుమానం దాగిబడి ఉంది. అందుకనే వాటి మీద నిరీక్షణ పెట్టు, వాటి మీద నీ లక్ష్యం ఉంచు. దేవుడు ఖచ్చితంగా నీ హృదయ వాంఛలు తీరుస్తారు, నీ కోరికలన్నీ తీరుస్తారు. దేవుడు ఎలాగైతే కాలేబుని, యెహోషువని ఆ రాజ్యంలో అడుగు పెట్టించారో, దావీదుకు గొలియాతు మీద ఎలాగైతే విజయం కలగజేసి దావీదు కీర్తంతటినీ కూడా వ్యాపింపజేశారో ఇశ్రాయేల్ దేశం మొత్తంలో. అప్పుడు దాకా దావీదు అంటే ఎవరికీ తెలియదు, దావీదు అంటే ఒక గొర్రెలు కాపరే. కానీ ఆ రోజు గొలియాతుని చంపిన తర్వాత దావీదు ఒక వీరుడయ్యాడు. అది యేసయ్య నీకు కూడా దయచేస్తారు, నేను ఉన్నత స్థానాలు తీసుకెళ్తారు, నేను నీకు బహుఘనత కలగజేసేదని వాగ్దానం ఇచ్చారు. ఖచ్చితంగా నేను గొప్పవానిగా ఉంచుతారు, బహుఘనత కలగజేస్తారు. యేసయ్య కృపా కనికరం సమాధానం నీకు నీ కుటుంబానికి తోడైన విస్తరణను గాక. ఆమేన్.